Namaste, I'm Kansra Advocate. Today I'm dealing with community service. కమ్యూనిటీ సర్వీస్ అనేది భారతీయ న్యాయ సంహిత 2023లో ఇది ఒక కొత్త పనిష్మెంట్ గా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది అనమాట. ఈ కమ్యూనిటీ సర్వీస్ అనేది పిటి ఆర్ మైనర్ అఫెన్సెస్ కి పనిష్మెంట్ గాను మనకి ఎగ్జిస్టెన్స్ ఉండే అఫెన్సెస్ కి ఇది అనేది ఆల్టర్నేటివ్ పనిష్మెంట్ గా ఇంక్లూడ్ చేశారు అనమాట. ఇండియన్ పీనల్ కోడ్ లో మనకి కమ్యూనిటీ సర్వీస్ అనేది లేదు, కానీ మనకి జూనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ 2015 లో కమ్యూనిటీ సర్వీస్ అనేది వన్ ఆఫ్ ద రిఫార్మేటివ్ మెజర్ గా పెట్టారనమాట. ఎందుకంటే కమ్యూనిటీ సర్వీస్ చేయడం వల్ల వీళ్ళకి కమ్యూనిటీతో అటాచ్మెంట్ ఉంటుంది, వీళ్ళు రిఫార్మ్ అవుతారు, మళ్ళీ సొసైటీలో రీఇంటిగ్రేషన్ అవ్వడానికి ఈ కమ్యూనిటీ సర్వీస్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది పిల్లలకి. అందుకని వాళ్ళకి రిఫార్మేటివ్ మెజర్ గా కమ్యూనిటీ సర్వీస్ పెట్టడం జరిగింది అన్నమాట. అలానే ఇప్పుడు మనకి ఏంటంటే భారతీయ న్యాయ సంహిత, అలానే ఇప్పుడు మనకి భారతీయ న్యాయ సంహిత 2023లో అంటే ఇక్కడ మైనర్ పెటీ అఫెన్సెస్ కి వీళ్ళు కూడా జైల్లో పెట్టడం వలన జైల్లో స్ట్రెంగ్త్ అనేది పెరిగిపోతుంది, దానివల్ల ఏమీ లాభం లేదు. ఇలా ఆల్టర్నేటివ్ పనిష్మెంట్ ఉంటే దీన్ని ఇంపోజ్ చేయడం వల్ల ఎవరైనా నీడీ పీపుల్ ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తారు, వాళ్ళకి హెల్ప్ అవుతారు, వాళ్ళు ఏమి అమౌంట్ పే చేయాల్సిన నెసెసిటీ లేదు. అలాగా యూస్ఫుల్ గా ఉంటుందని వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ పనిష్మెంట్ గాను భారతీయ న్యాయ సంహితలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది అనమాట. ఈ కమ్యూనిటీ సర్వీస్ అనేది ఇంపోజ్ చేసేటప్పుడు అఫెండర్ ఏం చేయాలంటే ఎంత పీరియడ్ కమ్యూనిటీ సర్వీస్ చేయాలని అవార్డు పాస్ చేశారో, కోర్ట్ పాస్ చేసిందో ఆ పీరియడ్ అంతా కూడా ఫ్రీ సర్వీసెస్ చేయాలి. ఎంత పీరియడ్ ఉందో అంత పీరియడ్ కూడాను కమ్యూనిటీ సర్వీస్ అనేది చేయాలన్నమాట. అంటే ఇంప్రిజన్మెంట్ అంటే కమ్యూనిటీ సర్వీస్ చేయడం ఈ పర్టికులర్ పీరియడ్ అని చెప్పినప్పుడు ఆ పర్టికులర్ పీరియడ్ అంతా కూడా కమ్యూనిటీ సర్వీస్ వితౌట్ టేకింగ్ ఎనీ మానిటరీ బెనిఫిట్ తీసుకోకుండాను చేయాలి అన్నమాట. కమ్యూనిటీ సర్వీస్ అనేది ఇంపోజ్ చేయడం వల్ల అఫెండర్ కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే పర్టికులర్ సర్వీస్ వెళ్ళి చేయాలి, రోజు వెళ్ళాలి, సర్వీస్ చేయాలి, కాబట్టి అదొక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే పిటి అఫెన్సెస్ చేసే వాళ్ళకి కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టినట్లయితే వాళ్ళు అక్కడ జైలు ఏముందో చక్కగా టైంకి భోజనం, పిటి అఫెన్స్ చేసే వాళ్ళకి అసలు ఏమి హార్డ్ లేబర్ ఉండదు, ఏమి వర్క్ చేయకంటారు, హ్యాపీగా కూర్చుంటారు, వచ్చేస్తారు అనమాట. ఒకవేళ ఏదైనా వర్క్ చేసినా సరే వాళ్ళకి పేమెంట్ అనేది ఉంటుంది అక్కడ జైల్లో వాళ్ళకి. కానీ ఇక్కడ పిటి అఫెన్సెస్ చేసే వాళ్ళకి కమ్యూనిటీ సర్వీస్ ఇంపోజ్ చేసే వాళ్ళకి ఫ్రీ సర్వీస్ చేయాలి, వీళ్ళు అఫెండర్స్ ఫ్రీ సర్వీస్ చేయాలి. ఆ పర్టికులర్ కమ్యూనిటీ ఎక్కడ అయితే వీళ్ళు వర్క్ చేయమని అవార్డ్ పాస్ చేస్తారు, ఆ పర్టికులర్ ఏరియాలో ఎంత టర్మ్ అయితే అంత టర్మ్ కూడా ఫ్రీగానే చేయాలి. అదేంటి ఇక్కడ మనకి అఫెండర్స్ కి రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది అనమాట. ఇంకా ఈ అఫెండర్స్ ని కమ్యూనిటీ సర్వీస్ ఇవ్వడం వల్ల జైల్స్ లో స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది, వాళ్ళకి బర్డెన్ అనేది తగ్గుతుంది అనమాట. జైల్ అథారిటీస్ కి ఇంకా స్టేట్ కి కూడా వీళ్ళకి ఫుడ్, షెల్టర్, క్లోతింగ్ అన్ని ప్రొవైడ్ చేయవలసిన నెసెసిటీ ఉండదు కమ్యూనిటీ సర్వీస్ ఇవ్వడం వల్ల. అంటే వీళ్ళు బయటనే ఉంటారు కాబట్టి బయట నుండే సర్వీసెస్ అనేవి ఇస్తారు. ఇంకా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రీసోషలైజేషన్. వీళ్ళేంటి అఫెన్స్ చేసే వాళ్ళు కాస్త కొంత గిల్టీ ఫీలింగ్ తో ఉంటారు కదా, మళ్ళీ వెళ్ళి రీసోషలైజేషన్ అనేది అవుతూ ఉంటారు. అంటే సొసైటీ ఫ్రీ సర్వీస్ కమ్యూనిటీ సర్వీస్ చేయడం వల్ల వాళ్ళు సొసైటీతో రీసోషలైజేషన్ అవుతారు. అదొకటే కాకుండా రీస్టోరేటివ్ జస్టిస్ అనేది రీస్టోర్ అవుతుంది. ఎందుకంటే తప్పు చేస్తాడు, యాజ్ ఎ పనిష్మెంట్ గాను కమ్యూనిటీ సర్వీస్ ఇచ్చారు కాబట్టి, అంటే వన్ షాట్ టూ బర్డ్స్ అన్నమాట, అలా అవుతుంది. ఈ కమ్యూనిటీ సర్వీస్ అనేది ఎవరికి చేయమని చెప్తారు అంటే టీడీ
పిల్లలకైనా, లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ కైనా, లేకపోతే డిజేబుల్ పర్సన్స్ కైనా, ఇంకా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేయమని చెప్తారన్నమాట. ఇంకా అంతేకాకుండా జనరల్ గాను అఫెండర్ ఏ టైప్ ఆఫ్ అఫెన్స్ చేస్తే దానికి రిలవెంట్ గా ఉండే కమ్యూనిటీ సర్వీస్ చేయడం అనేది కూడా ఇంపోజ్ చేస్తారు. ఇంకా కొన్ని సార్లు ఏమైనా యానిమల్ షెల్టర్స్ ఉంటాయి కదా, వాటిలో ఏమైనా సర్వీసెస్ చేయాలంటే అక్కడికి కూడా పంపిస్తారు. ఇంకా ఏమైనా లోకల్ పార్క్స్, మాన్యుమెంట్స్, ఇలాగే కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, అంటే పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి కదా, పబ్లిక్ ప్లేసెస్ క్లీన్ చేయటానికి, లేకపోతే పబ్లిక్ ప్లేసెస్ ఇంప్రూవ్ చేయటానికి, అలా అన్నమాట. అంటే అఫెండర్ కి ఉండే టాలెంట్ బట్టి ప్లస్ అఫెండర్ చేసే అఫెన్స్ బట్టి కూడాను కమ్యూనిటీ సర్వీస్, ఏ టైప్ ఆఫ్ కమ్యూనిటీ సర్వీస్ ఇంపోజ్ చేయాలి అనేది కోర్ట్ డిసైడ్ చేస్తుంది అనమాట. కమ్యూనిటీ సర్వీసెస్ ఫర్ అఫెన్సెస్ అండర్ భారతీయ న్యాయ సంహిత 2020 6 టైప్ ఆఫ్ అఫెన్సెస్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఈస్ సెక్షన్ 202 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత. పబ్లిక్ సర్వెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇల్లీగల్ ట్రేడ్ లో ఒకవేళ పబ్లిక్ సర్వెంట్ ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళకి ప్రీవియస్ గా ఉండే పనిష్మెంట్ తో పాటు, అంటే అది అలాగే ఉంటది, అడిషనల్ ఆల్టర్నేటివ్ గా ఏంటంటే కమ్యూనిటీ సర్వీస్ కూడా ఇంపోజ్ చేయొచ్చు అన్నమాట. సెక్షన్ 209 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఫర్ నాన్ అపియరెన్స్ ఆఫ్ ప్రొక్లైమ్డ్ అఫెండర్. ప్రొక్లమేషన్ ఇచ్చేటప్పుడు ప్రొక్లైమ్డ్ అఫెండర్ అపేర్ అవ్వాలి కదా కోర్టు ముందు. ఒకవేళ అపేర్ అవ్వనట్లయితే వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళకి కూడా కమ్యూనిటీ సర్వీస్ అనేది ఇంపోజ్ చేయొచ్చు యాజ్ అన్ ఆల్టర్నేటివ్ పనిష్మెంట్ ఉంది. సెక్షన్ 226 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ టు ఇన్ఫ్లుయెన్స్ లీగల్ అథారిటీస్. ఈ పనిష్మెంట్ కి కూడా ఆల్టర్నేటివ్ పనిష్మెంట్ గా కమ్యూనిటీ సర్వీస్ అనేది మనకి భారతీయ న్యాయ సంహితలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. 303 subsection 2 of Bharatiya Nyaya Sanhita. First conviction of petty offence where the property value below 5,000. Below 5,000 value of property ని ఎవరైనా థెఫ్ట్ చేసినట్లయితే, దట్ టు ఫస్ట్ అఫెండర్ అయినట్లయితే ఆ అఫెండర్ కూడాను కమ్యూనిటీ సర్వీస్ వన్ ఆఫ్ ద పనిష్మెంట్ గా ఇంపోజ్ చేయొచ్చు. Section 355 of Bharatiya Nyaya Sanhita. Public misconduct by drunken person. డ్రంకన్ పర్సన్ ఎవరైనా సరే పబ్లిక్ లో మిస్కండక్ట్ చేసినట్లయితే అతనికి కూడా, అంటే ఇక్కడ ఏంటంటే 24 hours పనిష్మెంట్ ఉంటుంది కదా, వీళ్ళకి ఇంప్రిజన్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాంతో పాటు అంటే ఆల్టర్నేటివ్ పనిష్మెంట్ గా కమ్యూనిటీ సర్వీస్ కూడా ఇంపోజ్ చేస్తారు అనమాట. ఇవ్వచ్చు, కోర్ట్ కమ్యూనిటీ సర్వీస్ కూడా ఆర్డర్ పాస్ చేయొచ్చు. 356 డిఫర్మేషన్. డిఫర్మేషన్ కి కూడా ఆల్టర్నేటివ్ పనిష్మెంట్ గా కమ్యూనిటీ సర్వీస్ అనేది అవార్డ్ పాస్ చేయొచ్చు కోర్ట్. కాబట్టి అట్ ప్రెసెంట్ అంటే జైల్స్ లో లోడ్ తగ్గించడానికి, ఇంకా అఫెండర్స్ కి రీసోషలైజేషన్ కి కూడాను ఈ కమ్యూనిటీ సర్వీస్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. కమ్యూనిటీ సర్వీస్ ఇంపోజ్ చేయడం వల్ల సొసైటీకి కూడా కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.